హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్పీ స్టడీ హబ్. సో ఈ వీడియోలో మనం టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేను టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించిన కాన్సెప్ట్ అండ్ 8 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాని కంటిన్యూషన్ క్వశ్చన్స్ ఇప్పుడు చూద్దాం. అలానే ఫర్దర్గా వచ్చే వీడియోస్ అన్నింటిలోనూ కూడా టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించిన క్వశ్చన్ చేస్తాను. సో దీని ద్వారా మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ నుండి ఒక క్లియర్ ఐడియా అంటూ వచ్చే వరకు కూడా వీడియోస్ చేస్తూనే ఉంటాను. కాబట్టి వీడియోస్ని ఎవరు కూడా మిస్ అవ్వకుండా చూడండి. అలానే వీడియో చూసేటప్పుడు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇన్ కేసు మీకు ఆ క్వశ్చన్ వచ్చినట్లయితే మీరు ట్రై చేయండి, పాస్ చేసుకొని. ఇన్ కేసు రాకపోతే సొల్యూషన్ చూసి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 ఏంటంటే, సో ఏ కార్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 432 కిలోమీటర్స్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 48 km/h. ఇన్ హౌ మెనీ అవర్స్ విల్ ద కార్ కవర్ దిస్ డిస్టెన్స్? సో ఇక్కడ సింపుల్గా డిస్టెన్స్ ఇచ్చారు, స్పీడ్ ఇచ్చారు, టైం ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈ క్వశ్చన్ చెప్పడానికి కారణం ఏంటంటే, అక్కడ క్యాలిక్యులేషన్ ఎలా ఈజీగా చేయాలని చెప్పడం కోసం ఈ క్వశ్చన్ అయితే చెప్తున్నాను నేను. సో క్వశ్చన్ నెంబర్ 9 ఏంటంటే, సో 432 డివైడెడ్ బై 48 అనేది స్పీడ్గా డివైడ్ చేయడం ఎలా అన్నది తెలుసుకోవాలి ఇప్పుడు మనం. సో ఇక్కడ యూనిట్ డిజిట్ 8 ఉంది, ఇక్కడ యూనిట్ డిజిట్ 2 ఉంది. సో 8ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 2 వస్తుంది యూనిట్ డిజిట్ అంటే 8 × 4 8 × 9. సో 8 × 4 మనకి చిన్న వాల్యూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి 8 × 9 72 కాబట్టి సో దేర్ఫోర్ 48 అనేది సో దీంట్లో 9 టైమ్స్ క్యాన్సిల్. సో దేర్ఫోర్ 9 అవర్స్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. సో ఏ మ్యాన్ కవర్డ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 180 kilometers ఇన్ 4 hours. సో ఒక మ్యాన్ 180 kilometers 4 hours కవర్ చేస్తున్నాడంట. సో దేని మీద? బైక్ మీద, ఆన్ ఏ బైక్. హౌ మచ్ డిస్టెన్స్ విల్ కవర్ ఆన్ ఏ బైసికల్ ఇన్ 8 hours ఇఫ్ హీ రైడ్స్ ద బైసికల్ ఎట్ 1/6 ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ బైక్? సింపుల్గా క్వశ్చన్ ఏంటంటే, ఒక అతను బైక్ మీద వెళ్తూ 180 kilometersని 4 hours కవర్ చేస్తున్నారంట. సో దేర్ఫోర్ బైక్ స్పీడ్ ఏమవుతుందంటే, బైక్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 180 డిస్టెన్స్ బై, సో ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? టైం ఇచ్చారా? సో 4 hours టైం ఇచ్చారు కాబట్టి 4. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 45 km. సో 45 km/h అనేది బైక్ స్పీడ్ అవుతుంది. బైసికల్ స్పీడ్ ఎంత అంట? సో బైసికల్ స్పీడ్ అనేది బైక్ స్పీడ్లో 1/6 అంట. సో దట్ ఫర్ బైసికల్ స్పీడ్ అంటే సైకిల్ స్పీడ్ అంతా 45/6 అవుని బైసికల్ స్పీడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఆ బైసికల్ స్పీడ్తో 8 hours ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తారని అడుగుతున్నారు. సో దట్ ఫోర్ బైసికల్ స్పీడ్ ఎంత అంటే, బైసికల్ స్పీడ్ అంటే సైకిల్ స్పీడ్. సో సైకిల్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 45/6 అనేది సైకిల్ స్పీడ్ అవుతుంది. సో దేర్ ఫోర్ డిస్టెన్స్ కవర్డ్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్. సో స్పీడ్ ఎంత? సో 45/6. సో టైం ఎంత? 8 hours. సో 3 టేబుల్ దీంట్లో 2 times, 3 టేబుల్ దీంట్లో 15 times, సో 2 టేబుల్ దీంట్లో 4 times. సో 15 × 4 ఈజ్ ఈక్వల్ టు 60 kilometers అనేది సో సైకిల్తో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అనేది అవుతుంది అనమాట. సో ఇలా మనం రిలేషన్ బేస్ చేసుకుని చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. The ratio of the speeds of car, train, bus is 5:9:4. సో ఇక్కడ 3 వెహికల్స్కి రేషియో ఇచ్చారు. సో ఏంటంటే అవి కార్ ఇస్టు, సో అలానే ట్రైన్ ఇస్టు, బస్కి రేషియో ఇచ్చారు. సో ఎంత అంటే రేషియో 5:9:4. 5:9:4 అనేది రేషియోగా ఇచ్చారు. ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద కార్, బస్, ట్రైన్ ఈజ్ 72 km. సో యావరేజ్ స్పీడ్ ఇచ్చారు. సో యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ కారు ప్లస్ ట్రైన్ ప్లస్ బస్సు స్పీడ్ డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 72 కదా. సో డివైడెడ్ బై 3 అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ కదా. సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 72 ఇచ్చారు. సో ఇప్పుడు 3 ఇటువైపు వచ్చింది అనుకోండి. సో కార్ స్పీడ్ ప్లస్ ట్రైన్ స్పీడ్ ప్లస్ బైక్ స్పీడ్ బస్సు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 72 × 3. 72 × 3 ఈజ్ ఈక్వల్ టు 3 × 2 6, 7 × 3 21. సో 2167 అనేది టోటల్ స్పీడ్ అవుతుంది అనమాట. 3 వెహికల్స్కి స్పీడ్ టోటల్గా 216 km/h. ఓకేనా? సో అయితే మనకి ఇంకేమి ఇచ్చారు? ఇంకేమి ఇవ్వాలా? సో వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద కార్ అండ్ ట్రైన్ టుగెదర్ అని అడుగుతున్నారు. సో అంటే మనకి యావరేజ్ దేనికి ఫైండ్ అవుట్ చేయాలంటే, కార్కి ట్రైన్కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో కారు ట్రైన్ మొత్తం స్పీడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో కారు ప్లస్ ట్రైన్ మొత్తం స్పీడ్ ఎంత అవుతుంది? 5 + 9. 5 + 9 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 14. సో 14 డివైడెడ్ బై, సో టోటల్ ఎంత ఇక్కడ? సో టోటల్ 18. సో 18 ఇంటూ సో 216. సో 18 టేబుల్ దీంట్లో 12 times కాదు, 12 × 14 ఈజ్ ఈక్వల్ టు 168 అనేది టోటల్గా కారు అలానే ట్రైన్ స్పీడ్ అవుతుంది. కానీ మనకు అడిగింది యావరేజ్ కాబట్టి యావరేజ్ అంటే ఏం చేయాలి? బై 2 చేయాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? సో 84 km/h అనేది ఈ రెండింటి యొక్క యావరేజ్ స్పీడ్, కారు ట్రైన్ యొక్క యావరేజ్ స్పీడ్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. కార్ ఏ ట్రావెల్స్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 65 km/h అండ్ రీచెస్ ద డెస్టినేషన్ ఇన్ 8 hours. కార్ బి ట్రావెల్స్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 70 km/h అండ్ రీచెస్ ఇట్స్ డెస్టినేషన్ ఇన్ 4 hours. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద డిస్టెన్స్ కవర్డ్ బై కార్ ఏ అండ్ కార్ బి రెస్పెక్టివ్లీ? సో ఇక్కడ సింపుల్గా ఇచ్చారు. సో రేషియో బేస్ మీద ఇచ్చారు. సో క్వశ్చన్ నెంబర్ 12. So question number 12.
చూడండి, ఏ కార్ ఏ ట్రావెల్స్ అట్ ద స్పీడ్ ఆఫ్ 65 km/h రీచెస్ ఇట్స్ డెస్టినేషన్ ఇన్ 8 hours. ఇక్కడ స్పీడు ఆ టైం ఇచ్చారు కదా, స్పీడు టైం ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ అవుతుందా. సో దేర్ ఫోర్ 65 ఇంటూ 8 hours. సో ఇది డిస్టెన్స్ అవుతుంది ఇಷ್ಟು, అది కార్ ఏకి సంబంధించింది. కార్ బి ట్రావెల్స్ అట్ ద స్పీడ్ ఆఫ్ 70 km/h అండ్ రీచెస్ ఇట్స్ డెస్టినేషన్ 4 hours. సో కార్ బి ఏమో 70 kilometers వెళ్తుందంట, 4 hours డెస్టినేషన్ రీచ్ అవుతుందంట. సో ఇది స్పీడ్ ఇంటూ టైము, స్పీడ్ ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ రెండు డిస్టెన్స్లోకి వచ్చేసాయి కదా, కార్ ఏ డిస్టెన్స్, కార్ బి డిస్టెన్స్. మన వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద డిస్టెన్స్ కవర్డ్ బై కార్ ఏ అండ్ కార్ బి. సో డిస్టెన్స్ రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. సో దేర్ ఫోర్ మనం ఈజీగా చేయొచ్చు. సో 4 టేబుల్ అనేది 8లో 2 times క్యాన్సిల్ అవుతుంది, 2 టేబుల్ 70లో 35 times క్యాన్సిల్ అవుతుంది. సో 30తో క్యాన్సిల్ అయితే 5 టేబుల్ 65లో 13 times క్యాన్సిల్ అవుతుంది. సో దీనిలో 7 times. సో దేర్ ఫోర్ 13:7 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఏ బస్ ఈజ్ 1/3 ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్. సో ద ట్రైన్ కవర్స్ 1125 km in 15 hours. హౌ మచ్ డిస్టెన్స్ విల్ ద బస్ కవర్ ఇన్ 36 minutes? ఇక్కడ సో రిలేషన్ ఒకటి ఇచ్చారు కదా, ఏంటంటే యావరేజ్ స్పీడ్ ఆఫ్ బస్ ఈజ్ 1/3 ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్. సో బస్ యొక్క స్పీడ్ అనేది ట్రైన్ యొక్క స్పీడ్లో ఎంత అంట, సో 1/3 అంట. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ద ట్రైన్స్ కవర్స్ 1125 km in 15 hours. ఇక్కడ ట్రైన్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేస్తాం, దాన్ని బేస్ చేసుకుని బస్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో 1125 సో డివైడెడ్ బై సో ఎన్ని అవర్స్, 15 hours కవర్ చేసింది కాబట్టి 15 టేబుల్ అనేది 112లో 7 times, అలా నెక్స్ట్ 75లో 5 times క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. సో దేర్ ఫోర్ ట్రైన్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 75 km/h. సో మనకి ఇప్పుడు బస్సు స్పీడ్ ఎంత అవుతుంది, సో బస్సు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు దీనిలో 1/3 కదా, సో 75/3 ఈజ్ ఈక్వల్ టు 25 km/h అనేది బస్సు స్పీడ్ అవుతుంది. ఓకేనా. సో అయితే మనకి అడిగిన క్వశ్చన్ ఏంటంటే 36 minutesలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందని అడుగుతున్నారు. సో 1 hourలో 25 kilometers. ఓకేనా. 1 hourలో 25 kilometers అయితే 36 minutesలో ఎంత అవుతుందో చూద్దాం. అంటే దీని మీనింగ్ ఏంటి, సో 25 సో అంటే 1 hour అంటే 60 minutes కదా, సో 60 minutesలో మనకి 25 kilometers ట్రావెల్ చేస్తుంది. సో దేర్ ఫోర్ 36 minutesలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో చూద్దాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 36/60 ఇంటూ 25. సో ఇక్కడ 12 టేబుల్ 3 times, 12 టేబుల్ దీంట్లో 5 times, 5 దీనిలో 5 times, 5 into 3 15 km అనేది ట్రావెల్ చేస్తున్నాడు. సో దేర్ ఫోర్ నన్ ఆఫ్ దీస్, ఇక్కడ ఉన్న 4 ఆప్షన్లు కూడా కరెక్ట్ కాదు. సో ఆప్షన్ ఏ నన్ ఆఫ్ దీస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. సో ద మైలేజ్ ఆఫ్ మోటార్ బైక్ ఏ అండ్ ఏ మోటార్ బైక్ బి ఈజ్ 42 km/l and 52 km/l respectively. Motor bike A covered 294 km and motor bike B covered 208 km. If the cost of 1 liter petrol is 48 rupees, how much amount would be spent on petrol to cover the distance, total distance by both the motor bikes together? సో ఇక్కడ సింపుల్గా క్వశ్చన్ ఏంటంటే, సో 2 motor bikes అనేవి ఉన్నాయి, ఏబి అని ఇచ్చారు కదా. సో ఏబి అని ఇచ్చిన 2 motor bikes కూడా ఒకటి 42 km/l, లీటర్కి 42 kilometers మైలేజ్ ఇస్తుంది. ఇంకొక బి అనే మోటార్ బైక్ ఏమో 1 లీటర్కి 52 liters అనేది, సో 52 kilometers అనేది మైలేజ్గా ఇస్తుంది అనమాట. అయితే మోటార్ ఏ ఎంత కవర్ చేసిందంటే 294. సో ఇక్కడ మోటార్ బైక్ ఏ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, 294 kilometers ట్రావెల్ చేసింది. 294 kilometers ట్రావెల్ చేసిందంటే మనకి ఎన్ని లీటర్స్ అయినట్టు చూద్దాం. సో అంటే 1 లీటర్కి ఎంత, 1 లీటర్కి 42 kilometers కాబట్టి 42తో డివైడ్ చేయండి. సో 42తో డివైడ్ చేస్తే ఇక్కడ మనకి సో 42 ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 50 అనుకున్నాం అనుకోండి. 50 అనుకుంటే 50 300లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది మనకి, 3 ఇది అప్రాక్సిమేట్గా 300 ఉంటే 6 times క్యాన్సిల్ అవుతుంది. కానీ ఇంకా ఈ వాల్యూ తక్కువ ఉంది, ఈ వాల్యూ కూడా నియర్లీ ఉంది కాబట్టి 7 times చూద్దాం. 7 into 2 ఎంత అవుతుంది, 7 into 2 14 కదా. సో ఇక్కడ కూడా 4 ఉంది కాబట్టి సో 42 అనేది దీంట్లో 7 times క్యాన్సిల్ అవుతుంది. సో 7 లీటర్స్ అనేది మోటార్ ఏ తీసుకుంటుంది. సో అలానే మోటార్ బైక్ బి చూద్దాం. సో మోటార్ బైక్ బి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, సో 208 kilometers ట్రావెల్ చేసింది. సో ఇది ఎంత మైలేజ్ ఇస్తుంది మనకి, 52 ఇస్తుంది. సో 52 అనేది దీంట్లో 4 times అంటే 4 liters, అంటే టోటల్గా 11 liters. ఈ రెండు కలిపి ఎంత, టోటల్గా 2 బైకులకి కలిపి డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి 11 liters అనేది అవసరం అవుతుంది. సో దేర్ ఫోర్ టోటల్ కాస్ట్ ఎంత అవుతుందంటే మనకి, సో 11 liters కదా, 1 liter ఈజ్ ఈక్వల్ టు ఎంత కాస్ట్, 48 kilometers అన్నారు. సో 48. సో దేర్ ఫోర్ ఎంత అవుతుంది, సో 480, సో 48. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 8 to
సో 528 రూపీస్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో దేర్ ఫోర్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. సో క్వశ్చన్ నెంబర్ 15 ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ట్రైన్ లీవ్స్ ఢిల్లీ అట్ 4:10 PM అండ్ రీచెస్ అలీగర్ అట్ 7:25 PM. సో ఢిల్లీలో ఒక ట్రైన్ లీవ్ అయిందంట. సో అదేంటంటే 4:10కి ఈవినింగ్ 4:10కి ట్రైన్ మూవ్ అయింది. అండ్ అలీగర్ ఎప్పుడు రీచ్ అయిందంటే 7:25కి నైట్ 7:25కి రీచ్ అయింది. ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 40 km/h. అయితే వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఢిల్లీ టు అలీగర్. సో ఢిల్లీ నుండి అలీగర్కి ఎంత డిస్టెన్స్ అనేది అడుగుతున్నారు. సో ఇక్కడ మొత్తం టోటల్గా టైం ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. సో 4:10కి మూవ్ అయింది, ఓకేనా. 4:10కి మూవ్ అయింది. సో ఎప్పుడు రీచ్ అయ్యిందంటే 7:25కి రీచ్ అయింది. సో ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ చూడండి. సో ఎంత టైం అవుతుంది? 4:10, 5:10, 6:10, 7:10, 3 అవర్స్, 3 అవర్స్ 15 minutes. సో 3 అవర్స్ 15 minutes అనేది టైం అవుతుంది అనమాట. దీన్ని మనం అవర్స్లోకి రాసుకుంటే ఏమవుతుంది? సో 3 అవర్స్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 3 అవర్స్. సో 15/60 అని రాసుకుంటున్నాం. సో దేర్ ఫోర్ 3 1/4. సో 3 1/4 అవర్స్ అనేది టైం అవుతుంది. సో మనం దీన్ని మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్ నార్మల్ ఫ్రాక్షన్ మారితే సో 13/4 అవర్స్ అనమాట. సో టోటల్గా టైం ఎంత? 13/4 అవర్స్. అయితే మనకి అడిగింది ఏంటి? సో అడిగింది ఏంటంటే డిస్టెన్స్ అడుగుతున్నారు ఢిల్లీ టు అలీగర్. ఆల్రెడీ స్పీడ్ ఉంది కదా. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఎంత? సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 40 km. సో స్పీడ్ ఇంటూ టైం ఎంత? 13/4. సో 4 దీంట్లో 10 times క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 130 kilometers అనేది టోటల్ డిస్టెన్స్ అవుతుంది ఢిల్లీ టు అలీగర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ఏ ఈజ్ 10 miles వెస్ట్ ఆఫ్ బి. సో ఇక్కడ డైరెక్షన్ సంబంధించిన క్వశ్చన్ ఒకటి ఇచ్చింది. సో ఏ ఈజ్ 10 miles వెస్ట్ ఆఫ్ బి. సో బీకి ఫర్ ఎగ్జాంపుల్ బి అనేది ఇక్కడ ఉందనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ బి ఇక్కడ ఉందనుకుందాం. సో బీకి వెస్ట్లో ఉందంట ఏ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ బి అనే ఫిక్స్డ్ పాయింట్, బీకి వెస్ట్లో ఏ ఉందంట. సో రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత? 10 miles. అలానే సి ఈజ్ 30 miles నార్త్ ఆఫ్ బి. సో బీకి నార్త్లో ఇక్కడ మనకి ఏముందంటే సి ఉందన్నమాట. సో బీకి నార్త్లో సి ఉంది. సో ఇక్కడ డిస్టెన్స్ ఎంత అంటే 30 miles. ఓకేనా. అలానే సో డి ఈజ్ 20 miles ఈస్ట్ ఆఫ్ సి. సో సికి ఈస్ట్లో బి ఉందన్నమాట. సో డి ఉందన్నమాట. సికి ఈస్ట్లో డి ఉంది. సో ఎన్ని మైల్స్? 20 miles డిస్టెన్స్లో ఉంది. అయితే మనకు అడుగుతుంది ఏంటంటే వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఏ టు బి. సో ఏ నుండి డికి డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఇది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే మనం పైథాగరస్ రూల్ యూజ్ చేయాలి. కానీ ఇక్కడ రూల్ యూజ్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఈ డిస్టెన్స్ని ఎక్స్టెండ్ చేసుకోండి. సో డిస్టెన్స్ని ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? 20 కదా. సో దేర్ఫోర్ ఇక్కడ నుండి ఇక్కడ కూడా ఈ పాయింట్కి డిస్టెన్స్ ఎంత అవుతుంది? 20నే అవుతుంది. సో దేర్ఫోర్ అలానే ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అవుతుంది? ఇక్కడ నుండి ఇక్కడికి 30 కదా. సో దేర్ఫోర్ ఇక్కడ నుండి ఇక్కడ కూడా 30 అవుతుంది. టోటల్గా ఈ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా ఇక్కడ. సో ఈ ట్రయాంగిల్ ఫామ్ అవుతే సో టోటల్గా డిస్టెన్స్ ఎంత అవుతుంది? 30 అవుతుంది. 10, 20 అలానే డిస్టెన్స్ 30 అవుతుంది. సో మనం హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సైడ్ ఉంది హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే ఏ టు డి మనకి డిస్టెన్స్ వచ్చేది. సో దేర్ఫోర్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? √30² + 30² అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 30² ఎంత అవుతుంది? సో 230² అవుతుంది. అంతేనా. సో 2 × 30² అవుతుంది. సో 30² ఒక స్క్వేర్ బయటకు వచ్చేస్తే 30 × √2 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే ఏ టు డి ఎన్ని మైల్స్ ఉంటుందంటే 30 × √2 అనేది టోటల్గా డిస్టెన్స్ ఉంటుంది. ఓకే. సో దేర్ఫోర్ ఆప్షన్ ఈ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ఏ ప్లేన్ ఫ్లయింగ్ నార్త్ ఎట్ 500 m/h పాసెస్ ఓవర్ ఏ సిటీ ఎట్ 12 noon. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి క్వశ్చన్. సో మనం ఆలోచన చేయాల్సి ఉంటుంది, అంటే అజంప్షన్ చేసుకుని చేయాల్సి ఉంటుంది. ఒక ప్లేన్ అనేది సో నార్త్ గుండా వెళ్ళిందంట. అంటే ఒక సిటీ గుండా నార్త్ సైడ్ వెళ్ళిందంట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే సిటీ ఉందనుకుందాం. ఎక్స్ అనే సిటీ నుండి నార్త్ సైడ్ అంటే ఇదే కదా. సో నార్త్ సైడ్ వెళ్ళిందంట. సో నార్త్ సైడ్ సో ఈ విధంగా వెళ్ళింది. సో ఎంత స్పీడ్తో వెళ్ళిందంటే 500 m/h స్పీడ్తో వెళ్ళింది. ఏ టైం వద్ద క్రాస్ చేసిందంటే 12 noonకి ఈ సిటీ నుండి నార్త్ సైడ్ వెళ్ళింది. ఓకే. సో నెక్స్ట్ ఏ ప్లేన్ ఫ్లయింగ్ ఈస్ట్ ఎట్ ద సేమ్ ఆల్టిట్యూడ్ పాసెస్ ఓవర్ ద సేమ్ సిటీ ఎట్ 12:30 PM. సో 12:30 PMకి ఇదేమో 12 o'clockకి ఈ సిటీ గుండా వెళ్ళింది. ఇంకొక ప్లేను 12:30కి ఇదే సిటీ గుండా ఈస్ట్ సైడ్ వెళ్ళిందంట. అంటే ఇలా వెళ్ళింది అనమాట. సో ఈస్ట్ సైడ్ వెళ్ళింది. సో ఈ 12:30కి వెళ్ళింది కదా. ఇది ఏ స్పీడ్తో వెళ్ళిందో చూద్దాం. సో ద ప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ ఈస్ట్ ఎట్ 400 m/h. సో ఇది ఏ స్పీడ్తో వెళ్ళిందంటే 400 m/h స్పీడ్తో వెళ్ళింది అనమాట. ఓకేనా.
సో అయితే క్వశ్చన్ ఏమంటున్నారంటే టు ద నియరెస్ట్ 100 మైల్స్ హౌ ఫార్ అపార్ట్ ఆర్ ద 2 ప్లేన్స్ ఎట్ 2 PM. సో 2 గంటలకి ఆ 2 ప్లేన్స్ మధ్యన డిస్టెన్స్ ఎంత ఉంటుందని అడుగుతున్నారు. కొంచెం జాగ్రత్తగా వింటే మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు ఇదేమో 12 o'clockకి, సో ఇదేమో 12:30కి సిటీని క్రాస్ చేసే. మనం సేమ్ టైంకి మార్చుకుందాం ఒకసారి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 12:30కి ఈ ప్లేన్ సిటీలో ఉంది, సెకండ్ ప్లేన్ 12:30కి సిటీలో ఉంది. 12:30కి ఫస్ట్ ప్లేన్ ఎక్కడ ఉంటుంది? సో 12 o'clock ఆల్రెడీ సిటీ క్రాస్ చేసిందంటే 12:30 అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్కి కొంచెం దూరం వెళ్ళిపోద్ది కదా. ఆల్రెడీ 1 అవర్కి ఎన్ని మీటర్స్ వెళ్తుంది? ఇది 1 అవర్కి 500 మీటర్స్ వెళ్తుంది ఫస్ట్ ప్లేన్. 1 అవర్కి 500 మీటర్స్ అయితే హాఫ్ అన్ అవర్కి ఎంత అవుతుందంటే 250 మీటర్స్ అవుతుంది. అంటే సెకండ్ ప్లేన్ అనేది ఇక్కడ ఉన్నప్పుడు ఫస్ట్ ప్లేన్ అనేది ఎక్కడ ఉందంటే సో 250 మీటర్స్ దూరంలో ఉంది. ఓకేనా. సో ఇప్పుడు మనకు అడిగింది ఏంటంటే 2 o'clockకి, సో 2 o'clockకి ఆ రెండింటి మధ్యన డిస్టెన్స్ ఎంత అనుకుంటున్నారు. అంటే ఆల్రెడీ 12:30 దగ్గరికి వస్తాం కదా మనం, ఇంకెంత ఉంది టైము? 1.5 అవర్ ఉంది. ఓకేనా. 1.5 అవర్కి ఇది ఎంత దూరం ట్రావెల్ చేస్తుంది, ఇది ఎంత దూరం ట్రావెల్ చేస్తుంది చూసుకుంటే దాన్ని బట్టి రెండింటి మధ్యన మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ ఏ చూద్దాం. సో ఏ 12 o'clock ఇక్కడ ఉంది, 12:30కి ఇక్కడ ఉంది, అంటే 250 మీటర్స్లో ఉంది. ఇంకొక 1.5 అవర్లో ఎంత దూరం ట్రావెల్ చేస్తుంది? హాఫ్ అన్ అవర్కి 250, ఇంకొక హాఫ్ అన్ అవర్కి ఇంకొక 250, ఇంకొక 1 అవర్కి ఎంత అవుతుంది? 500. సో దేర్ఫోర్ 500. సో టోటల్గా ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది మనకి? టోటల్గా 1000 మీటర్స్ అవుతుంది. అంటే 2 o'clockకి ఫస్ట్ ప్లేన్ అనేది ఎక్కడ ఉంటుంది? 1000 మీటర్స్ దూరంలో, 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ప్లేన్ బి చూద్దాం. సో ప్లేన్ బి సో 12:30కి కరెక్ట్గా సిటీలో ఉంది. ఇంకొక 1.5 అవర్ ఎంత దూరం ట్రావెల్ చేస్తుందంటే హాఫ్ అన్ అవర్కి 1 అవర్కి 400 మీటర్స్ ట్రావెల్ చేస్తే హాఫ్ అన్ అవర్కి ఎంత ట్రావెల్ చేస్తుంది? 200. సో 1 అవర్ హాఫ్ అన్ అవర్, సో టోటల్గా ఎంత? 600 మీటర్స్. అంటే కరెక్ట్గా 2కి ఇదేమో 600 మీటర్స్ ట్రావెల్ చేస్తే ఇదేమో 1000 మీటర్స్ ట్రావెల్ చేసి ఉంది. ఇప్పుడు మనకి అడిగింది ఏంటంటే ఈ రెండింటి మధ్యన డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా. సో దేర్ఫోర్ హైపోటెన్యూస్ ఫార్ములా ప్రీవియస్గా మనం చేసాం కదా, సో అలా చేయడమే. సో దేర్ఫోర్ హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కాబట్టి సో 1000 స్క్వేర్ ప్లస్ 600 స్క్వేర్, సో దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? సో 1000 స్క్వేర్ అంటే సో ప్లస్ 600 స్క్వేర్ అంటే 36,00,00 అవుతుంది. ఓకేనా. సో టోటల్గా యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 136,00,00 అవుతుంది. సో 0000 ప్లేస్లో బయటకి ఎంత వచ్చేస్తుంది? 100 వచ్చేస్తుంది. సో 100 స్క్వేర్ రూట్ ఆఫ్ 136. సో దీన్ని మళ్ళీ ఎలా రాయొచ్చు మనం? సో 136ని 100 స్క్వేర్ రూట్ ఆఫ్ 136, 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కదా, 4 ఇంటూ సో 3 ఇంటూ 4 ఇంటూ 3 టైమ్స్ కదా, సో ఇంకా 16, 34 టైమ్స్. సో దేర్ఫోర్ ఎంత అవుతుంది? 4లో మళ్ళీ బయటకు 2 వచ్చేస్తుంది కదా, సో దేర్ఫోర్ 200 స్క్వేర్ రూట్ ఆఫ్ 34 అవుతుంది. సో 34 నియర్లీ ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా మనకు ఆన్సర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 34 అంటే 6 అని రాసుకోవచ్చు అప్రాక్సిమేట్గా. సో దేర్ఫోర్ 6 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 1200 మీటర్స్. సో 1200 మీటర్స్ దూరంలో ఉన్నాయన్నమాట రెండు ప్లేన్స్ కూడా ఒకదానికొకటి 1200 మీటర్స్. సో దేర్ఫోర్ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ సో క్వశ్చన్ నెంబర్ 18. ఏ ట్రైన్ ట్రావెల్స్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 65 km/h అండ్ హాల్ట్స్ ఎట్ 8 జంక్షన్స్ ఫర్ ఏ సెర్టైన్ టైం. సో ఒక ట్రైన్ అనేది 65 km/h స్పీడ్తో వెళ్తుందంట. అయితే కొన్ని చోట్ల ఆగిందనమాట, 8 జంక్షన్స్లో ఆగింది. టోటల్గా 8 జంక్షన్స్లో కొంత టైం ఆగిందనమాట, ఒక్కొక్క చోట కొంత టైం ఆగింది. సో ఇట్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1300 కిలోమీటర్స్ ఇన్ 1 డే. సో యాక్చువల్గా 1 డేకి ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసిందంట? సో 1 డేకి సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 డే అంటే 24 అవర్స్ కదా. సో 24 అవర్స్లో సో 1300 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిందంట. ఓకేనా. సో 1300 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. యాక్చువల్గా స్పీడ్ ఎంత? సో యాక్చువల్గా స్పీడ్ సో 65. సో దేర్ఫోర్ 65 కాబట్టి సో 13 టేబుల్ అని దీంట్లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. సో 5 టైమ్స్ 500లో 20 టైమ్స్, సో 20 కిలోమీటర్, సో 20 అవర్స్ టైం కదా మనకు వచ్చింది. సో 20 అవర్స్ పడుతుంది. ఓకేనా. అంటే యాక్చువల్గా 20 అవర్స్ పడుతుంది అనమాట 1300 ట్రావెల్ చేయడానికి. కానీ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏమి ఇచ్చారు? 24 అవర్స్లో 1300 ట్రావెల్ చేసిందంట. అంటే సో మనకి ఇంకా ఎక్స్ట్రా టైం ఏమైంది? సో 4 అవర్స్ ఉంది కదా. సో 4 అవర్స్ అనేది హాల్టింగ్ టైం అవుతుంది అనమాట, అంటే 4 అవర్స్ ఆగిందనమాట. సో క్లియర్గా అర్థమైంది కదా. సో యాక్చువల్గా ట్రైన్ స్పీడ్ 65 km/h. సో 65 km/h అంటే సో 24 అవర్స్లో 65 km/hతో స్పీడ్తో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో ఫైండ్ అవుట్ చేయండి. లేకపోతే వచ్చిన దాన్ని 1300 తీసేస్తే రిమైనింగ్ డిస్టెన్స్ వస్తుంది. అలా
చేయొచ్చు. లేదు అంటే సో యాక్చువల్గా 24 అవర్స్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంట, 24 అవర్స్లో 1300 ట్రావెల్ చేసిందంట. స్పీడ్ ఎంత 65, టైం ఎంత అవుతుంది 20 అవర్సే అవుతుంది. అంటే యాక్చువల్గా 24 అవర్స్ అన్నారు కానీ 20 అవర్సే పడుతుంది ఆ స్పీడ్కి. అంటే రిమైనింగ్ 4 అవర్స్ ఎందుకు లాస్ అయినట్టు, ఇక్కడ ఆగినందుకు లాస్ అయినట్టు. ఓకేనా. అయితే ఇక్కడ మనకి ఇంకేమి ఇచ్చారు, సో హౌ లాంగ్ డస్ ద ట్రైన్ స్టాప్ అట్ ఈచ్ జంక్షన్ ఇఫ్ ద హాల్ట్స్ ఫర్ ద సేమ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆల్ ద జంక్షన్స్. ఇక్కడ ఏంటంటే ప్రతి జంక్షన్లోనూ కూడా సేమ్ టైం అవుతుందంట. అంటే ఒక జంక్షన్లో 10 నిమిషాలు అవుతుంది, ఇంకో జంక్షన్లో కూడా 10 నిమిషాలు, ఇంకో జంక్షన్లో కూడా 10 నిమిషాలు అవుతుంది అనమాట. అయితే ఇక్కడ టోటల్గా 4 అవర్స్ అయితే ఆగింది. 8 జంక్షన్స్లో 4 అవర్స్ అయితే ఆగింది. సో దేర్ ఫోర్ హాల్టింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 4/8 జంక్షన్స్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 అవర్స్. అంటే 30 మినిట్స్ ఒక్కొక్క జంక్షన్లో ఆగినట్టు అనమాట. ఓకేనా. సో కొంచెం క్లియర్గా ఆలోచిస్తే ఆన్సర్ అర్థమవుతుంది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. సో జనే ట్రావెల్స్ 4/7 యాజ్ మెనీ మైల్స్ ఆన్ ఫుట్ బై వాటర్. సో ఫుట్కి వాటర్కి రేషియో ఇచ్చారు ఇక్కడ. ఓకేనా. సో ఒక ఆమె జనే అనే ఆమె ట్రావెల్ చేసిందంట. క్వశ్చన్ నెంబర్ 19. సో ఫుట్కి అంటే ఆన్ ఫుట్ నడవడానికి, అలానే వాటర్లో, సో వాటర్లో వెళ్ళడానికి రేషియో ఎంత అంట, సో 4:7 ఇచ్చారు. అలానే అండ్ 2/5 యాజ్ మెనీ మైల్స్ ఆన్ హార్స్ బ్యాక్ యాజ్ బై వాటర్. సో హార్స్ బ్యాక్కి వాటర్లో వెళ్ళిన దానికి రేషియో ఇచ్చారు. సో హార్స్ బ్యాక్కి వాటర్లో వెళ్ళిన దానికి రేషియో ఎంత అంట 2:5. సో టోటల్గా రేషియో ఫైండ్ అవుట్ చేయండి. ఆల్రెడీ రేషియో ఫైండ్ అవుట్ చేయండి ప్రీవియస్గా చెప్పాను కదా ఈజీగా. సో దేర్ ఫోర్ మనకి ఫుట్కి, వాటర్కి, అలానే హార్స్ బ్యాక్కి చూద్దాం. సో దేర్ ఫోర్ ఫుట్కి వాటర్కి రేషియో ఎంత 4:7. సో అలానే వాటర్కి హార్స్కి, సో హార్స్కి వాటర్కి 2:5 అయితే వాటర్కి హార్స్కి ఎంత అవుతుంది, సో దేర్ ఫోర్ 5:2 అవుతుంది. సో దేర్ ఫోర్ క్రాస్ మల్టిప్లై, లేదా ఇక్కడ 5 ఉందనుకోండి, ఇక్కడ 7 ఉందనుకోండి. 4 × 5 20, 7 × 5 35, 7 × 2 14 అనేది రేషియో అవుతుంది. ఓకేనా. సో అయితే మనకు అడిగింది ఏంటి, ఇఫ్ షీ కవర్డ్ ఏ టోటల్ ఆఫ్ 3036 మైల్స్, హౌ మెనీ మైల్స్ డిడ్ షీ ట్రావెల్ ఆన్ ఫుట్ ద్వారా ట్రావెల్ చేసింది ఎంత అని అడుగుతున్నారు. సో ఫుట్ ద్వారా ఎంత ట్రావెల్ చేస్తారు 20 పార్ట్స్. సో దేర్ ఫోర్ ఫుట్ ద్వారా ట్రావెల్ చేసింది 20 డివైడెడ్ బై 20 + 35 55 + 14 65 69 అవుతుంది. 69 ఇంటూ, సో టోటల్గా డిస్టెన్స్ ఎంత 3036 మైల్స్ అవుతుంది. ఓకేనా. సో మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే 3 టేబుల్ చేసుకోండి. 3 టేబుల్ దీనిలో సో 2 3 23 టైమ్స్, అలానే 3 టేబుల్ దీనిలో 10 1 2 10 1 2, అలానే 23. సో దీనిలో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, సో 4 టైమ్స్ 44. సో 44 × 20, సో 880 మైల్స్. సో 880 మైల్స్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ఏ స్టార్ ఈస్ 8.1 into 10⁻13 kilometer away from the earth. Suppose light travels at the speed of 3.0 into 10⁵ kilometer per second. How long will it take the light from the star to reach the earth? సో లైట్ అనేది స్టార్ నుండి ఎర్త్కి రీచ్ అవ్వాలంటే ఎంత టైం అవుతుందని అడుగుతున్నారు కదా. సో ఇక్కడ మనకి డిస్టెన్స్ ఇచ్చారు, స్పీడ్ ఇచ్చారు, టైం ఫైండ్ అవుట్ చేయాలంతే. సో దేర్ ఫోర్ టైం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10⁻, కొంచెం క్లియర్గా చూడండి, 10⁻3 ఉంది కదా. సో లేదంటే 3 అనేది దీనిలో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 2.7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 అనేది దీనిలో 2.7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2.7 ఇంటూ సో 10⁻, సో 13 - 5 ఈజ్ ఈక్వల్ టు 8. 2.7 × 10⁸ సెకండ్స్ అవుతుంది. సో అది ఆప్షన్స్లో ఉందా, సో ఆప్షన్లో ఎక్కడ లేదు కాబట్టి అక్కడ ఉన్న సెకండ్స్లో ఆన్సర్ లేదు కాబట్టి అవర్స్లో ఏమైనా ఉందని చూసుకుని అవర్స్లోకి మార్చుకోవాలి మనం. సో దేర్ ఫోర్ అవర్స్లోకి మార్చాలంటే ఏమవుతుంది, సో 2.7 కదా. సో 2.7 డివైడెడ్ బై, సో టోటల్గా 1 సెకండ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని అవర్స్ అవుతుంది, సో 1/3600 సెకండ్స్ అవర్స్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఇంటూ 10⁸. సో ఇంకేం చేద్దాం ఇక్కడ, సో ఇక్కడ పాయింట్ని మార్చుకుందాం, లేదంటే ఒక పాయింట్ని ఇటువైపు పంపిద్దాం. సో 27/36 ఇంటూ 100 ఇంటూ 10⁻7. సో ఈ 100కి దీంట్లో ఒక 2 క్యాన్సిల్ అవుతాయి. అలానే 27లో 9 టేబుల్ 3 టైమ్స్, దీంట్లో 4 టైమ్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁵/4 అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా ఏం చేయొచ్చు, సో 3 ఇంటూ సో 100 ఇంటూ 10⁻3 అని రాయచ్చా. సో 1/4. సో 4 దీంట్లో 25 టైమ్స్, 25 × 3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 75 ఇంటూ
10⁻³ సో అంటే కన్వర్షన్ బట్టి చేసుకుంటూ వెళ్ళడమే, మనకు బేసిక్స్ తెలిస్తే ఎలాగైనా చేయొచ్చు. ఓకేనా. సో అక్కడ 7.5 ఉంది, 75 లేదు కాబట్టి ఇక్కడ 7.5 పెట్టామనుకోండి, 7.5 × 10⁴ అవర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో అంటే మీకు అర్థం కావడం కోసం ఇంత ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మామూలుగా అయితే డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా. సో ఇవి మనకి 20 వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్లో మనం 21 నుండి ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో కాబట్టి వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూడడం వల్ల ఉన్నా, అలానే ప్రీవియస్ వీడియో చూడడం వల్ల వాళ్ళు కూడా షేర్ చేసి సో క్లాస్ని అయితే క్లియర్గా ఉంటే మీకు టైమ్ అండ్ డిస్టెన్స్ నుండి ఒక ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ క్లాస్లో సో ఇంకా టఫ్గా ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయి టైమ్ అండ్ డిస్టెన్స్ నుండి, ఆ క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా. సో ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.